వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 స్పూన్స్ బిర్యానీ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప, మిల్ మేకర్లను వేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు రైస్ని వేసుకోండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టుకుని కుక్కర్ 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి బిర్యానీ అనేది ఎంత బాగా కుక్ అయిందో. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంట్లో కూరగాయలు